హలో అందరికీ హాయ్ అండి. ఎక్కడికొచ్చాము అనుకుంటున్నారా? ఫస్ట్ వీడియో చూసే ఉంటారు. ఇది రెండో వీడియో. తిరుపతిలో ఇది రెండో రోజు. మేమైతే అందరం కలిసి ఉదయాన్నే లేసి రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాము. అందరం కలిసి ఫ్యామిలీగా వెళ్తున్నాము. ఏంటంటే ఫస్ట్ రోజు మేము వెళ్ళలేదు, రెస్ట్ తీసుకున్నామని చెప్పాను కదా. రెండో రోజు మొత్తం టెంపుల్ చూస్తానికి వెళ్తున్నాం. రండి చూద్దురు టెంపుల్ మొత్తానికి. మా పిల్లలు చూడండి కాళ్ళు కాలుతున్నాయి అనేసి ఎలా నడుస్తున్నారు. మేము చెప్పులు వేసుకోకుండా వెళ్ళామన్నట్టు. దానివల్ల కాళ్ళు కలుస్తున్నాయి అనేసి వాళ్ళు అలా నడుస్తున్నారు. టెంపుల్ అయితే సూపర్‌గా ఉందండి. ఫస్ట్ టైం నా లైఫ్‌లో చిన్న తిరుపతి రావడం. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. లొకేషన్ అయితే సూపర్‌గా ఉంది. మీరు కూడా మిస్ కాకుండా చిన్న తిరుపతి వెళ్తే ఇలాంటి వీడియోస్ చేసుకోండి. నాకైతే లడ్డూలు కొనటానికైతే మేము వెళ్ళాము. మనిషికి ఒక 4 లడ్డూలు కొనుక్కున్నాము చిన్న తిరుపతిలో. లడ్డూలైతే చాలా బాగున్నాయి. పులిహోర కూడా బాగుంది. మేము ముందు కొనుక్కున్నాకనే టెంపుల్‌కి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది కదా. చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా కానీ 2 కన్నులు సరిపోలేదండి మాకైతే. అంత హ్యాపీ అనిపించింది టెంపుల్ దగ్గర అయితే. టెంపుల్కి ఎంట్రీ కాగానే ఎంతో హ్యాపీ అనిపించింది. మా వాళ్ళు చూడండి అందరు ఎలా నడుచుకుంటూ వస్తున్నారని. నేనైతే వదిలిపెట్టుకోకుండా వీడియోస్ మొత్తం తీసుకుంటూ వస్తూనే ఉన్నాను. వీడియోల మీద వీడియోలు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఇలా ఫ్యామిలీతో పిల్లలతో అందరితో సరదాగా వెళ్ళడం. నేనైతే మంచిగా వెళ్ళి షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. నేను ఒక ఫోటో కొన్నాను. మా మేనమామ అయితే నాకు ఒక చిన్న గిఫ్ట్ కొన్నాడు. ఆ గిఫ్ట్ కూడా ఒక రోజు ఒక వీడియోలో చూపిస్తాను మీ అందరికీ. వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకేంటంటే మేము టెంపుల్కి వెళ్ళాక మొబైల్స్ అక్కడ పెట్టాలి కదా అనేసి టెంపుల్కి వెళ్ళేసి మేము అక్కడ పూజలు అన్నీ అయిపోయాక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చినాక ఫొటోస్ అవి ఇవి కొనుక్కుంటాను. నేనైతే పెద్ద ఫోటోనే కొన్నాను. ఈ లోపల అందరం కలిసి సరదాగా భోజనం చేయడానికి వచ్చాము. భోజనం అయితే సూపర్గా ఉందండి. కర్రీస్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి తింటే మర్చిపోలేరు అనుకోకండి. అంత బాగున్నాయి భోజనాలు తిరుపతిలోనైతే. చిన్న తిరుపతిలో చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. ఈ లోపల మేము భోజనాలు చేసేసి బయటికి వచ్చేసాము. చాలా బాగున్నాయి వంటలు అయితే మాకు చాలా బాగా నచ్చాయి. నేనైతే కడుపు నిండా తిన్నాను అనుకోండి. అంత బాగున్నాయి వంటలు కూడా. అందరం కలిసి సరదాగా కూర్చొని ఫ్యామిలీ మొత్తం భోజనాలు తినేసాం. పిల్లలకి ఇస్తారాకులో తినడం అంటే ఎంత ఇష్టం కదా. మా పిల్లలైతే నవ్వుకుంటూ ఎంతో హ్యాపీగా తింటున్నారు. ఈ లోపల మాకు తినడం అయిపోయింది అనేసి బయలుదేరాము. మేమైతే అందరం కలిసి సరదాగా చిన్న తిరుపతి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా ఊర్లో పెద్ద పండగ కదా ఇంటింటికి. చాలా హ్యాపీగా సంతోషంగా అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి చిన్న తిరుపతిలో మేము. ఈ 3 రోజులు చూడండి. 9వ తారీఖు దాకా నా పండగ అత్తయ్య. 9, 10, 9వ తారీఖు లాస్ట్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఓకేనండి, అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మీరు? హ్యాపీగా ఎంజాయ్ చేశారా? ఓకే, మీరు కూడా వెళ్ళి రండి మాలాగా ఇలా ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అంకుల్ హాయ్ చెప్పు. అంకుల్ కూడా ఓకే అండి. రవి హ్యాపీనా? ఈ లోపల అక్కడి నుంచి మేము ఆంజనేయ టెంపుల్కి కూడా వెళ్ళాము. దారిలో వస్తూ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. కాళ్ళు కాలుతున్నాయి చూడండి ఒక్కొక్కరికి. మా పిల్లలు ఎలా ఉరికి అలిసిపోయి కూర్చున్నారు. ఎండ బాగా కొడుతుంది కాబట్టి కాళ్ళు కూడా బాగా కాలాయి. మాకైతే చెప్పులు లేకుండానే వెళ్ళాము టెంపుల్కి. ఏంటంటే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఫస్ట్ టైం అంత పెద్ద టెంపుల్ ఉందని నాకు తెలీదు. కానీ ఫస్ట్ టైం నేను అంత పెద్ద టెంపుల్ కూడా చూడడం, లోపలికి వెళ్ళి మొత్తం చూశాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి కొడుకు కూడా ఉన్నాడనేసి నాకు చెప్పారు చాప ద్వారాగా. అక్కడ కూడా మేము వదిలిపెట్టకుండా భోజనాలు టేస్ట్ చేయాలి కదా అనేసి అక్కడ కూడా భోజనాలు టేస్ట్ చేసామండి. ఏంటి ఎక్కడ పడితే అక్కడ తింటున్నాం అనుకోకండి, టేస్ట్ చేయాలి కదా అనేసి తినేసాను. చాలా బాగున్నాయి. ఈ లోపల సాయంత్రానికి మళ్ళీ మా ఊర్లో పెద్ద పండగ అని చెప్పానుగా. నెక్స్ట్ వీడియోలో మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఛానల్